ఆత్మీయులారా, పెద్దలారా, ఒంగోలులో నిన్న జరిగినటువంటి ఒక కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ చెందినటువంటి వారు వైఎస్ఆర్ విగ్రహానికి అవమానం జరిగేలా వ్యవహరించడం, జెండాలు కట్టడం అసలు చాలా ఇది కరెక్ట్ విధానం కూడా కాదు. వైఎస్ఆర్ గారు అందరికి ఆరాధ్య నాయకుడు. వైఎస్ఆర్ గారు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ప్రాణాలను కాపాడాలని 108 తీసుకొచ్చిన వ్యక్తి. అనారోగ్యంతో కూడా చనిపోకూడదని ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిన వ్యక్తి. పేదింట్లో పుట్టిన ప్రతి పిల్లవాడు ఉన్నత చదువులు చదవాలని ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకొచ్చిన వ్యక్తి. ప్రభుత్వ ఉద్యోగితో సమానంగా పింఛన్లు ఇచ్చినటువంటి వ్యక్తి. 1వ తేదీ నాటికి తీసుకొచ్చింది ఆయన. అంతమంది కూడా జన్మభూమి కార్యక్రమంలో పింఛన్లు ఇచ్చేవారు. పార్టీలో కులాలు చూడకుండా అందరికీ మంచి చేసిన మహానుభావుడిని అన్నదమ్ములు ఆధిపత్య పోరులో వాళ్ళిద్దరి మధ్యలో ఆధిపత్య పోరు ఉంటే వాళ్ళిద్దరూ వాళ్ళ ఇళ్ళ దగ్గర చేసుకోవాలి. ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనేది వాళ్ళు చూసుకోవాలి. వైఎస్ఆర్ గారి విగ్రహం కాడికి వచ్చి జెండాలు కట్టడం, ఇట్లా జెండాలు కట్టడమే కాదు, వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు ఒంగోలు ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా చెల్లించరు. ఇది కొత్త సాంప్రదాయాలు తీసుకొస్తున్నారు, కొత్త సంస్కృతికి తీసుకొస్తున్నారు, కొత్త ఆచారాలకు తీసుకొస్తున్నారు. ఒకటి మాట చెప్తున్నాం, మా కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలా, మా నాయకులను అవమానపరిచేలా ఎవరు వ్యవహరించినా కూడా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. వాళ్ళు ఎవరైనా కూడా పశ్చాత్తాపడేలా పరిణామాలు ఉంటాయి. మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన, మా కార్యకర్తల జోలికి వచ్చిన కూడా ఖచ్చితంగా చెప్తున్నాం, అంగీకరించే ప్రసక్తి లేదు. చర్యకు ప్రతి చర్య కూడా ఖచ్చితంగా ఉంటుంది. నిన్న రెడ్డి హాస్టల్లో కూడా వెళ్ళి అటు బాగా దౌర్జన్యం చేసి పిల్లల్ని భయభ్రాంతులు చేసి ఇవన్నీ కూడా ఇక్కడ ప్రజలు ఒంగోలు ప్రజలు క్షమించరు. ఒంగోలు ప్రజలు అంగీకరించరు. అట్లాంటివి అందరూ కూడా తెలుసు. వాళ్ళందరి మీద పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కేసులు నమోదు చేయాలి. వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా అరెస్టులు చేయాలి. కేసులు నమోదు చేసి అరెస్టులు చేసినప్పుడే ఇంకొకరు ఇలాంటి పనులు చేయాలి అంటే ఖచ్చితంగా ఆలోచిస్తారు. అలా ఆలోచించేలా పోలీసులు చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరలా చెప్తున్నాం, ఇదే పని మేము చేస్తుంటే, ఇదే పని మా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నాయకులు కార్యకర్తలు వెళ్ళి వాళ్ళ కార్యాలయాల దగ్గర, వాళ్ళ ఇళ్ళ దగ్గర, వాళ్ళ నాయకుల విగ్రహాల దగ్గర మేము జెండాలు కట్టుంటే తెలుగుదేశం పార్టీ మనకి ఎందుకులే పోనీ నేను వదిలేస్తుందా, చర్యలు తీసుకుంటుందా? వాళ్ళు సమాధానం చెప్పాలి. మేము కూడా ఇప్పుడు మీరు చర్య తీసుకోకపోతే మేము కూడా అలాంటి కార్యక్రమాలు చేయడానికి మీరు అనుమతి ఇచ్చినట్టే భావించవలసి వస్తుంది. అలాంటి కార్యక్రమాలు మేము కూడా చేస్తే, అలాంటి కార్యక్రమాలను మేము కూడా ప్రారంభం చేస్తే ఆ రోజు మీరు కూడా ఆ రోజు మేము చేసిన దానికి మన చర్యకు వాళ్ళు ప్రతిచర్యగా భావించాలి తప్ప తప్పుగా భావించేటటువంటి పరిస్థితి, అర్హత, అధికారం మీకు ఉండదని కూడా గుర్తుంచుకోండి. ఈ సంస్కృతిని కొనసాగిస్తా కూడదు అనుకుంటే, ఈ సంస్కృతి మనకు వద్దు అనుకుంటే వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోతే ఈ సంస్కృతికి మీరు నాంది పలికినట్టే లెక్క.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రకరకాల కారణాలతో, అసత్యపు హామీలతో, ఈవీఎంలతో, రకరకాల కారణాల వల్ల ఓడిపోయినచ్చు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల కన్నా బలంగా ఉన్నారు, ఉంటారన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలని తెలియజేస్తున్నాం. దయచేసి కొత్త సంస్కృతికి నాంది పలకడం మీకు మంచిది కాదు, భవిష్యత్ తరాలకు కూడా మంచిది కాదు. వెంటనే వాళ్ళపై చర్యలు తీసుకోవాల్సిందిగా, భవిష్యత్తు జరగకుండా చూడవలసిందిగా. అలాంటి జరిగే పరిస్థితులు వస్తే మీకన్నా అనేక రెట్లు చేయగలిగే శక్తి సామర్థ్యాలు వైఎస్ఆర్సీపీకి ఉన్నాయన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాల్సిందిగా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ అనండి. మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన పార్టీలోకి వలసలు ఉంటాయి. మీ గతంలో మీతో కలిసి పనిచేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి కార్యకర్తలు, మనమైన వాళ్ళు, పార్టీ ఉన్నటువంటి ప్రజలు ఇష్టంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. కాబట్టి ఎవరు ఉన్నా, ఎవరు వెళ్ళినా పార్టీ మరింత బలపడుతుందే తప్ప పార్టీ ఇప్పుడు ఎప్పుడు బలహీన పడదని కూడా తెలియదు. వెళ్ళిపోతూ ఉంటే పార్టీ ఎలా బలపడుతుంది? ఇది ప్రజల పార్టీ. ఒకే ఒక ఎంపీ జగన్మోహన్, ఒకే ఒక ఎమ్మెల్యేతో పుట్టిన పార్టీ. ఇది లాక్కున్న పార్టీ కాదు, ఇంకో పార్టీని తీసుకున్న పార్టీ కాదు. ఒక వ్యక్తి పోరాటంతో పుట్టిన పార్టీ, ఒక నాయకుడు పట్టుదలతో పుట్టిన పార్టీ మాది, ఒక నాయకుడు కసి నుంచి పుట్టిన పార్టీ మాది, ఒక మహానాయకుడు ఆశయం నుంచి పుట్టిన పార్టీ మాది. మా పార్టీ లక్ష్యం వేరు, ఆశయం వేరు. కాబట్టి మా పార్టీ ప్రజల నుంచి పుట్టిన పార్టీ. మా ప్రజలే మా పార్టీకి నాయకుడు. 6,50,000 సుమారుగా నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తే 25 మంది ఈ రాష్ట్రంలో పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్సీపీకి పోటీ చేస్తే 6.5 లక్షల ఓట్లు ఎంపీ అభ్యర్థిగా ఇక్కడ వచ్చాయి అంటే నేను అర్థం చేసుకోవాలి. ఇన్ని మేనేజ్ చేసిన, ఇన్ని అసత్యపు హామీలు ఇచ్చిన, ఈవీఎంలు మేనేజ్ చేసిన, అసత్యపు హామీలు ఇచ్చిన, అమలుగానే హామీలు ఇచ్చిన, మోసపోతూ మాటలు చెప్పిన అవి ఏమీ నమ్మకుండా 6,50,000 పైగా ఎంపీ అభ్యర్థిగా ఇక్కడ వేశారు ప్రజలు. అంటే మా పార్టీ ఎంత బలమైందో మీరు గుర్తించు. ఇంకా మీ ఓటమి కారణం ఈవీఎం లేని మీరు నమ్ముతున్నారా? ప్రజలు నమ్ముతున్నారు. నువ్వు నేను నమ్మడం ఏంటి? ప్రజలు అడుగుతున్నారు, మా ఓట్లు ఎక్కడా చెప్పరా బాబు అని. ఈజీ అయింది. అవును, మరి ఈవీఎంల మీద మీకు అనుమానం ఉన్నప్పుడు ఆ రోజు బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఈవీఎంల మీద కోర్టులో కేసు వేసినప్పుడు మీ పార్టీ సహకరించలేదని. మా పార్టీ సహకరించకపోతే కోర్టు వ్యవహారాలు మొత్తం చూసింది వైఎస్ఆర్సీపీ. ఆ విషయం ఆయనకి ఇంచు కోర్టు వ్యవహారం వచ్చింది వైఎస్ఆర్సీపీనే. ఆ మాట వాసనకు కూడా స్పష్టంగా తెలుసు. అరెస్టుల మీద జనసేన నాయకులు సార్ లేనప్పుడు, ఎవరు రానప్పుడు ఆ రోజే 16 నెలలు జైల్లో పెడితేనే, 1.5 సంవత్సరం తర్వాత తప్పుడు కేసులతో జైల్లో పెడితే బయటకు వచ్చి పార్టీ బతికించిన వ్యక్తి మా నాయకుడు. అలాంటి నాయకుడు అధినేతగా ఉన్నప్పుడు పార్టీ భయపడుతుందా? పార్టీ కేడర్ భయపడతారా? పార్టీ నాయకత్వం భయపడుతుందా? ఎందుకు భయపడతారు? వాళ్ళ భ్రమలో ఉన్నారు. ఇప్పుడు కూడా అధికారులను అడ్డుపెట్టి భయపెట్టాలనుకుంటే అది ఎక్కువ రోజులు నిలవదు, ప్రారంభంలోనే నిలుస్తుంది. ఎవరు భయపడడం లేదు, అందరూ రెడీగా ఉన్నారు. ఏం చేస్తే చేయబ్బా, నువ్వు మహా చేయగలిగితే అరెస్టే కదా. అరెస్ట్కి ముందు నువ్వు చేయగలిగింది ప్రిపేర్ అయి ఉన్నావు అన్నటువంటి భావంతో ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాల నుంచి పుట్టింది. కాబట్టి పోరాటం ఊపిరిగా బతికే మా పార్టీ కేసులకు, గోదాలకు కూడా ఆలోచన చేయరు. అయిపోయే పార్టీ ఇప్పటికీ కాదు, ఇప్పటికీ. చాలా మంది మీద తప్పుడు కేసులు పెడుతూనే ఉంటారు. అధికారులను అడ్డు పెట్టి యుద్ధం చేస్తున్నారు. రేపు సీఎం గారు వస్తారు.
వెలుగొండ ప్రాజెక్ట్ ఒక్కటే చెప్పు, వెలుగొండ ప్రాజెక్ట్ ఒక్కటే చెప్పు. వెలుగొండ ప్రాజెక్టుని సుమారుగా 70-80% పూర్తి చేసింది ఒక టన్ను రాజశేఖర్ గారు. 2 టన్నులు మొత్తం పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం 3-4 కిలోమీటర్లు చంద్రబాబు కాలంలో కనుగొనడంలో ఇది జరిగే పని. మొత్తం 15 లక్షల ఇళ్లకు నీరు, 4.5 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వగలిగే పెద్ద ప్రాజెక్టు కేవలం 6.5 ఇస్తే 3 నెలల తర్వాత నీళ్ళు ఇచ్చేయచ్చు మనం. 3 నెలలు చాలు. 6.5 ప్యాకేజ్ ఇచ్చి 300 కోట్లు చిన్న చిన్న రిపేర్స్ పెడితే చాలు, కాలువలు పెడితే చాలు. అది చేస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. 90% ఇద్దరు మహానేత మా జననేత ఇద్దరు కలిసి పూర్తి చేశారు. ఈ ప్రకాశం జిల్లాకి చుట్టుపక్కల ఉన్న జిల్లాలకి తాగునీరును, ప్రకాశం జిల్లాలకి సాగునీరును అందించినటువంటి ఇద్దరు నాయకులు వైఎస్ఆర్ గారు, జగన్మోహన్ గారు. 90% అప్పుడు కేవలం ఆ పెయింట్ కొట్టి మనం ఇల్లంతా కట్టారు, ఫ్లోరింగ్ వేసారు, అన్నీ వేసి పెయింట్ కొట్టుకుంటున్నాం అంతే. పెయింట్ కొడితే చాలు ఇల్లు అంతే. ఇల్లు పూర్తి గురుప్రవేశం చేయొచ్చు. ఆ పెయింట్ కొట్టడానికి కొన్ని నిధులు కేటాయించకపోతే మేము ఏం చేయాలి? మీ ఎమ్మెల్యే పాదయాత్ర చేస్తా అంటున్నాడు చంద్రబాబు ఎమ్మెల్యే. తప్పకుండా చెప్పాం కదా, మా ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో కూడా ఈ సబ్జెక్ట్ మాట్లాడుతున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు పోరాట పట్టణం నేర్చుకున్నవాడే, పోరాటాలతో సిద్ధపడ్డవాడే. కాబట్టి ప్రజా వ్యతిరేక నిర్ణయాలకన్నిటికీ తప్పకుండా జరుగుతాయి. మేమందరం కూడా మా ఎమ్మెల్యే పాదయాత్ర ప్రారంభించినప్పుడు పార్టీ మొత్తం అతను కలిగి ఉంటుంది. ఓకే సార్.